UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నా కాలేజ్ ఏందో న్యాయస్థానం తెలుస్తుంది. ఇంకా మళ్ళీ ఇవన్నీ ఎందుకు కోర్టులు చట్టాలు ఈ పోలీసు ఈ వ్యవస్థ ఇవన్నీ ఎందుకు నువ్వు నేను కొట్టుకునేట్టుగా ఉంటే నువ్వు నేను మాట్లాడుకునేట్టుగా ఉంటే అవును తప్పు కదా మాట్లాడటం. అవును న్యాయస్థానాలు ఉన్నాయి కదా న్యాయస్థానాలు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి న్యాయవాదులు ఉన్నారు జడ్జి గారు ఉన్నారు. అవును మరి ఇంతమంది ఉన్నప్పుడు వ్యవస్థలన్నీ కూడా నీ చేతల్లోకి తీసుకొని నీ గుప్పిట్లో పెట్టుకొని నువ్వు మాట్లాడటం అనేది తప్పు కదా. అవును మరి ఇప్పుడు ఏంటి మళ్ళీ నెక్స్ట్ టైం మీరు ఇంత థమ్స్అప్ లో ఉండి గ్యారంటీగా 178 వరకు సీట్లు కొట్టేసే దాంట్లో నెక్స్ట్ టైం నుంచి నేను మరి ఎలక్షన్స్ లో పోటీ చేయను గట్టా అని స్టేట్మెంట్లు ఇచ్చారు ఆయన కొడాలి నాన్నగారు. నెక్స్ట్ టైం ఏంది ఇప్పుడు 2024లోనా ఇప్పుడు గెలుచాడనే ఇప్పుడు ఖచ్చితంగా గెలుచాడులే. ఇప్పుడు వాళ్ళు ఆడ రోడ్లు మీరు ఏమంటారంటే కొంతమంది నేను చాలా టీవీ ఛానల్స్ లో కూడా ప్రముఖమైనటువంటి టీవీ ఛానల్ కూడా చూసిన న్యూస్ పేపర్లు కూడా చూసిన రోడ్లే లేదు అంటారయ్యా ఎవరు పెట్టినా. ఇప్పుడు రోడ్డు ఇచ్చే సమ్మన పోతారు స్పీడ్ గా యాక్సిడెంట్లు అవ్వ ఎందుకు అదే ఆయన మెల్లిగా వెళ్తారు స్లోగా చూసుకొని ఏడ కొంతుండదు ఏడలో ఎంత లోతుండదు ఏమి కింద ఏమన్నా బండి సైలెన్సర్ తగులుతుందా లేదంటే కారు ఏమన్నా సైలెన్సర్ తగులుతుందా కారు కింద ఏమన్నా తగులుతుందా నిదానంగా బ్రేక్ వేసుకొని దించుకొని మెల్లగా వెళ్తారు. మరి అది తప్ప అది తప్ప అది దాన్ని తప్పు అంటారు మీరు. రోడ్డే లేదంటే రోడ్లు ఎందుకు లేదంటే అన్న ఆలోచన విధానం మనుషులకి యాక్సిడెంట్లు జరగకూడదు ఎక్కడ ఎగిన బండి స్కిడ్ అయ్యి పడకూడదు కారు కొట్టుకోకూడదు అని చెప్పి రోడ్లు ఎక్కడ ఆంధ్ర రాష్ట్రంలో రోడ్లు అయితే ఇలా గ్రావెల్ రోడ్డు కూడా వేయలేదయా ఏమి ఇప్పుడు సీసీ రోడ్డు ఇలా గ్రావెల్ రోడ్డు ఇలా. మరి అంతమంది ఎవరు మైక్ పెట్టినా ఆయన తిడుతున్నప్పుడు గ్రహించుకోలేదండి పొరపాటు జరుగుతుంది రోడ్లు వేయలేదు మనం ఏమి చేయలేదని చెప్పి తిట్టినప్పటికీ మాకు ప్రజల ప్రాణాలు ముఖ్యమయ్యా నీకు అర్థమవుతుందని నేను చెప్పేది నీకు అర్థం కాదు నేను చెప్పేది అర్థమైంది. ఏం చెప్పాను ఇప్పుడు అర్థమైంది ప్రజల ప్రాణాలను కాపాడడం కోసం కార్లు స్పీడ్ గా వెళ్తే యాక్సిడెంట్ అవుతాయి బండ్లు గోతులు ఉంటే జాగ్రత్తగా చూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వెళ్తారు. అది అన్న అంటే మా అన్న రోడ్డు పడిపోతే రోడ్డు వేసుకుంటాడు అది వేరే విషయం. అంటే మేము 3 కిలోమీటర్ల కూడా హెలికాప్టర్లు పోతాం కదా. ఇప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి 3 కిలోమీటర్లు పోవాలన్నా కూడా హెలికాప్టర్ ఎక్కుతాము. కింద రోడ్లతో మాకేం పని పైనుంచి చూస్తాం రోడ్లు ఏమన్నా సావండి కింద పడి కూడా పడండి లేయండి పోతా ఉండండి మాకు ఎందుకంట. అది మీరు ఇంకో మాట మీ జగన్మోహన్ రెడ్డి అన్నగారు నేరుగా బ్యాంకుల్లోకి అకౌంట్లోకి వెళ్తాయని చెప్పినవి చాలా నేరుగా వెళ్ళలేదని చెప్పి బస్ స్టాండ్ల దగ్గర నిలబడి ఆడవాళ్ళు ఆయన ఇమిటేషన్ కూడా చేస్తున్నప్పుడు కూడా మరి మీరు ఇంత పెద్ద స్థానంలో సార్ నాగేంద్ర గారు నేనేం చెప్తానంటే బటన్ ఒత్తటం వరకే మా పని. ఛార్జింగ్ పెట్టి బటన్ వస్తాడు అది అకౌంట్ లేకపోయిందా పోలేదా అనేది మాకు సంబంధం ఏంది మాకేం సంబంధం అంట. ఇప్పుడు మా అన్న ఏం చెప్తాడంటే అంటే మీరు మన తప్పుగా అనుకోవాలండి నేను అనుకోను మా అన్న మాట్లాడిన మాటలే నేను మాట్లాడతా. మా అన్న మీటింగ్ పెట్టి ఏం చెప్పినాడు ఎమ్మెల్యేలు అందరినీ దొడుకొని వచ్చి నా పని నేను చేసా మీ పని మీరు చేయండి అన్నాడు. సరే మా ఊడు ఏందో పెద్ద పని చేసినాడు స్వామి అనుకున్నా. ఏందిరా స్వామి అని చూస్తే ఛార్జింగ్ పెట్టి బటన్ ఒత్తినా నా పని బటన్ ఒత్తటం కింద పని మీరు చేసుకోవాలి. అదేందో ఇంటింటికి మన ప్రభుత్వం గడప గడపకు మన ప్రభుత్వం అని ఒక ప్రోగ్రాం పెట్టినారు. అవును దీని యొక్క యాడికి పోయిన మెటలతో దండలేసి స్వాగతం పలికినారు. 175 నియోజకవర్గాల్లో చూశాను నేను. అదే రోజు అక్కడికి వచ్చాం. ఇప్పుడు గడప గడప మన ప్రభుత్వం అనేటువంటి ప్రోగ్రాంలో రోజా ఒక హరిజన వాళ్ళు పోతాం